గ్రూప్ 2 విద్యార్థుల కోసం హైకోర్టుకి వెళ్ళాను. జీవి శివాజీ గారు అని చెప్పి విద్యార్థుల కోసం ఎవరైతే హైకోర్టులో వెళ్తున్నారో ఆయనతో మాట్లాడడం జరిగింది. విజయవాడ వెళ్ళి మాట్లాడి ఖచ్చితంగా రిజల్ట్స్ మీద గ్రూప్ 2 రిజల్ట్స్ మీద స్టే పిటిషను ఎపీల్ పిటిషన్ ఏదైతే ఉందో అది వేయమని చెప్పాను. ఈరోజు ఎపీల్ పిటిషన్ వేస్తున్నాం గ్రూప్ 2 విద్యార్థుల కోసం. ఈరోజు 3 గంటలకి విద్యార్థులు సంబంధించి ఇక్కడ మీటింగ్ కూడా పెడుతున్నాను గౌతమి గ్రంథాలయంలో. ఖచ్చితంగా ఏపీపీఎస్సీ చైర్మన్ కలుస్తాను. కలిసి విద్యార్థులందరితో కలిపి ఆవిడకి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇస్తాను. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కలుస్తాను. కలిసి ఆయన కూడా గ్రూప్ 2 విద్యార్థుల గురించి మాట్లాడతాను. ఖచ్చితంగా గ్రూప్ 2 విద్యార్థులు అందరూ కూడా నాకు ఓటు ఎదురేమో. నాకు నిన్న తెలిసింది కూటమి పార్టీ అభ్యర్థితో మాట్లాడుతున్నప్పుడు 99% గ్రూప్ 2 విద్యార్థులకి ఓటు నమోదు చేసుకోలేదు కాబట్టే గ్రూప్ 2 విద్యార్థులకి ప్రభుత్వం వ్యతిరేకంగా చేసింది. వాళ్ళకి తెలుసు కదా ఎవరు ఓటు నమోదు చేసుకున్నారో ఎవరు ఓటు